చిన్నమ్మా చిన్నమ్మా అత్తమ్మా లేవండి స్నానం చేయండి. అంటే మీరు లేరు అనమాట. స్నానం చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది కాశీలో రెండవ రోజండి. కాశీ వచ్చిన మొదటి రోజు ఏ దేవస్థానాలు దర్శించుకున్నాం, ఎక్కడికెళ్ళాం, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! ఇది రెండవ రోజనమాట. మార్నింగ్ 4:00కే నిద్ర లేచి అందరం రెడీ అయ్యేసరికి 5:00 అయిందండి. 4:00కి నిద్ర లేవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ముందు రోజు బాగా నడక నడిచాం కదండీ! చాలా అలసిపోయాము. పిల్లలు కూడా పాపం చాలా అలసిపోయారండి. ఇంక మార్నింగ్ లేపిన వెంటనే నిద్ర లేచి రెడీ అయ్యారు. ఆ టైంలో స్నానం చేయడం అంటే ఇక్కడ పెద్ద టాస్కే అనమాట, వింటర్ కాబట్టి. సో, అయినా సరే ఇంకా అందరం స్నానాలు చేసి వారాహి అమ్మవారి దర్శనానికైతే బయలుదేరాము. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవాలండి. వారాహి అమ్మవారిని ఎందుకు దర్శించుకోవాలి? ఆ ఆలయ ప్రత్యేకత ఏమిటి? ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి? ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. సో, వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకిక్కడ మేము 5:00 అవుతుందండి. అమ్మవారి దర్శనానికైతే బయలుదేరాము. వారాహి అమ్మవారు ఆలయ క్షేత్రపాలిక అండి. అంటే కాశీ నగరాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే అమ్మవారనమాట. అంటే గ్రామ దేవత అనమాట. సో, వారణాసి గ్రామ దేవత అండి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారాహి అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్ళాలి. ఇక్కడ హరి వచ్చాడండి రాత్రి. హరి అంటే మా హస్బెండ్ ఆఫీస్ కొలీగ్ అండి. నా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది. పాత వీడియోస్‌లో తను ఒక 2 వీడియోస్‌లో ఉన్నాడు. సో, సాహితీ, సాత్విక్ ఇద్దరు అంటే చాలా ఇష్టమండి. ప్రస్తుతానికి హరికి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిందనమాట. వారణాసికి దగ్గరలో ఒక వాటర్ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారండి. ఆ ప్రాజెక్ట్ దగ్గర ప్రస్తుతానికి హరి వర్క్ చేస్తున్నాడనమాట. ఇంక మేము వారణాసి వచ్చామని తెలిసి ఇంకా ఆ రోజు సండే అనమాట. సండే హాలిడే ఉంటుంది కదండీ! అందుకని మమ్మల్ని కలవడానికి ముందు రోజు నైటే వచ్చాడు. ఇంకా తను కూడా ఇప్పుడు మాతో పాటు వారాహి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడానికి వస్తున్నాడు. తను బైక్ తీసుకొని వచ్చాడండి. అందుకని అత్తమ్మని బైక్ పైన తీసుకువెళ్ళిపోయాడనమాట. ఇక్కడ నేను టెంపుల్‌కి ఫస్ట్ నేనే తీసుకువెళ్తున్నాననమాట. ఆ టెంపుల్‌కి వెళ్ళే దారి అంతా కూడా నాకు గుర్తుంది. సో, అర్జున్ మర్చిపోయారు. నాకైతే క్లియర్‌గా గుర్తుందండి. అందుకని నేనే తీసుకువెళ్తున్నాను ఇక్కడ అందరిని. ఎర్లీ మార్నింగ్ కాశీ వీధులు చూసారా? సో, ఎంత నిశ్శబ్దంగా ఉన్నాయో ఎవ్వరు కనిపించట్లేదు. మన తెలుగు వాళ్ళే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారండి. మన తెలుగు వారికి మార్నింగ్ మార్నింగే కాఫీలు, టీలు కావాలి కదా! ఇంకా కాఫీ, టీ ఎక్కడ దొరుకుతుందా అని చూసుకుంటూ ఉంటారనమాట. మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు హోలీ టైంలో వచ్చాము అని చెప్పాను కదండీ! కాశీ వారాహి అమ్మవారి దర్శనం చేసుకుందాం నెక్స్ట్ డే అని అనుకున్నప్పుడు ఇక్కడ చాలామంది భయపెట్టేశారండి. హోలీ రోజున అసలు లేడీస్ బయటికి రాకూడదు. ఇంకా అమ్మవారి దర్శనం అవి చేసుకోవద్దు. మీరు డైరెక్ట్ అంటే రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోండి. ఇంకే దర్శనాలు అవి చేసుకోవద్దు. బయట తిరగకూడదు లేడీస్ అని చాలా భయపెట్టేశారండి అప్పుడు. కానీ ఆహ్, అర్జున్ అలాగే మాతో పాటు మా ఆఫీస్ కొలీగ్స్ అవి వచ్చారనమాట. వాళ్ళు ఫస్టు బయటకొచ్చి చూసారండి. క్రౌడ్ ఎలా ఉంది బయట, లేడీస్ తిరుగుతున్నారా లేదా అని చూసి వచ్చి పర్వాలేదు బానే ఉంది వెళ్ళొచ్చు అని అప్పటికప్పుడు రెడీ అయ్యి నేను వారాహి అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాననమాట. అప్పుడు కూడా మాకు వారాహి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. కానీ క్రౌడ్ ఎక్కువుందనమాట. సో, ఇప్పుడైతే అంత జనమైతే లేరు. ప్రస్తుతానికి లేరు గానీ టెంపుల్ దగ్గర మాత్రం వారాహి అమ్మవారి దర్శనానికి చాలా పెద్ద క్యూ అయితే ఉంటుందండి. అంటే అమ్మవారు ఆహ్, అంత నమ్మకం అనమాట. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు వారాహి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళాలి అనేది నమ్మకం. ఇప్పుడు మేము వచ్చిన ఘాటు ఇది దశస్వమేధ ఘాట్ అండి. ఇక్కడ ఆహ్, కాశీ గంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. రాత్రి మేము ఈ ఘాట్‌కొచ్చామండి. అయితే హారతి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే టైంకొచ్చామనమాట. అత్తమ్మ ఇంక ఈ మెట్లవి దిగి రాలేరు కదండీ! నేను, సత్య కొంచెం కింద దాకా దిగి దూరం నుంచే గంగా హారతి చూసి వచ్చేసాము. ఈ దశస్వమేధ ఘాట్ కాశీలో ఉన్న అన్ని ఘాట్ల కంటే కూడా చాలా పవిత్రమైన, ప్రసిద్ధమైన ఘాట్ అండి. ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలను నిర్వహించారంటండి. అందుకనే ఈ ఘాట్‌ని దశస్వమేధ ఘాట్ అంటారు. ఈ ఘాట్‌లోనే గంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికి
ఉదయాన్నే బ్రహ్మదేవుడు ఇక్కడికొచ్చి స్నానమాచరిస్తారు అనేది ఇక్కడి అందరి నమ్మకమండి. అందుకనే ఈ ఘాట్‌కి అంతటి ప్రసిద్ధి. మార్నింగ్ టైంలో చాలామంది ఈ ఘాట్‌లో పవిత్ర స్నానాలు చేస్తారండి. ఈ ఘాట్‌లో పిండ ప్రదానాలు, పితృకార్యాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మార్నింగ్ టైంలో కూడా హారతి ఇస్తారండి. అయితే నైటు ఇచ్చేంత హారతి కాదు. అంటే అంత పెద్ద కార్యక్రమం కాదు గానీ చూస్తున్నారు కదా ఇప్పుడు. సో, ఈ విధంగా మార్నింగ్ టైంలో కూడా హారతి ఇస్తారనమాట. గంగా హారతి. సాయంత్రం పూట గంగా హారతి చాలా వైభవంగా నిర్వహిస్తారండి ఇక్కడ. మేళతాళాల మధ్య మంగళ వాయిద్యాలతో భక్తి పాటలు పాడుతూ ఆ గంగమ్మ తల్లికి హారతి ఇస్తారండి. సో, అది చూడడానికి మనకి 2 కనులు సరిపోవన్నమాట. కాశీకి ఆ గంగా హారతిని చూడడానికి ప్రత్యేకంగా వచ్చే భక్తులు కూడా ఉంటారండి. సో, గంగా హారతి టైంలో అస్సలు ఈ ఘాట్ ఖాళీ ఉండదు. చాలా కిక్కిరిసిపోయి ఉంటుందండి జనంతో. ఇంకా మార్నింగ్ టైంలో ఈ విధంగా ఆ గంగమ్మ తల్లికి హారతిస్తారనమాట. ఉదయం పూట ఈ గంగా ఒడ్డున అంటే ఈ కాశీ ఘాట్లలో నడుస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి. ఆ చల్లటి గాలి వేస్తూ మనం ఈ ఘాట్లన్నీ కూడా వరుసగా చూసుకుంటూ వెళ్ళొచ్చండి. నడిచే ఓపిక ఉంటే గనక చక్కగా ఈ ఘాట్లన్నీ కూడా మనం చూసి రావచ్చు. ఇంకా ఈ దశస్వమేధ ఘాట్ నుంచి ఎడమ వైపుకి వస్తే మనకి పైకి మెట్లు కనిపిస్తాయండి. వారాహి అమ్మవారి ఆహ్, దేవస్థానానికి దారి అని మనకొక బోర్డ్ కూడా కనిపిస్తుందండి. లేదంటే ఎవరినైనా అడిగినా కూడా చెప్పేస్తారు. వారాహి అమ్మవారి టెంపుల్‌కి ఏ విధంగా వెళ్ళాలి అని ఎవరినన్నా అడిగినా కూడా చెప్తారండి. ముఖ్యంగా మీరు దశస్వమేధ ఘాట్‌కొస్తే గనక మీకు వారాహి అమ్మవారి దేవస్థానానికి దారి తెలిసిపోతుంది. పైకి మెట్లు ఎక్కి రావాలనమాట. చూసారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో. 5:00 అవుతుందండి. మేము వచ్చేసప్పటికి 5:30 అయినట్టుంది. చాలా పెద్ద క్యూ అయితే ఉందండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా తెలుగువారేనండి. అందరూ తెలుగు మాట్లాడుకుంటున్నారనమాట. ఇంకా అమ్మకి, అత్తమ్మకి ఇక్కడ చాలా బాగా టైమ్ పాస్ అయిపోయిందండి. ఇంకక్కడ కూర్చొని అందరితో కబుర్లు చెప్పారు. ఇంకా మా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ చాలా నిద్రొచ్చేస్తుందండి. పాపం రాత్రి మేము పడుకునేసరికే 12:00 అయిపోయింది కదండీ! ఇంకా 4:00కే నిద్ర లేపేసాం కదా! ఇంక ఇద్దరు చాలా డల్ అయిపోయారు. నిద్రొచ్చేస్తుంది. ఈ వారాహి అమ్మవారి దర్శనం మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు ఉంటుందండి. సో, అందుకనే అందరూ కూడా 4:00కే వచ్చి లైన్‌లో నిలబడతారు. 9:30 తర్వాత దర్శనం ఉండదండి. లైన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఆ టైం తర్వాత వస్తే గనక దర్శనం ఉండదు. వెనుతిరిగి వెళ్ళిపోవలసి వస్తుందండి. సో, అందుకనే ఇంకా కష్టమైనా సరే ఆ టైంలో చాలామంది ఇంకా క్యూలో నుంచుంటారనమాట. మాకంటే ముందు వచ్చి నుంచున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెప్పాను కదండీ! ఈ వారాహి అమ్మవారు వారణాసి గ్రామ దేవత అండి. రాత్రంతా కూడా వారణాసి నగరాన్ని కాపలా కాసి ఉదయం వచ్చి అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారండి. అంటే నిద్రపోతారనమాట. ఆ టైంలో మనకి దర్శన భాగ్యం ఉండదు. 9:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి దర్శనం ఉండదండి. ఈ డోర్స్ అవి ఏవి కూడా ఓపెన్ చెయ్యరు. ఆహ్, వారాహి అమ్మవారు ఉగ్ర వారాహి అమ్మవారండి. మనం ఆవిడని ఆహ్, డైరెక్ట్ దర్శనం చేసుకోలేమనమాట. అంటే ఆవిడ విగ్రహం ఎదురుగా నిలబడి మనం చూడలేమండి. అందుకని మనకి ఆవిడ భూగర్భంలో ఉంటారు. పైన ఒక 2 రంధ్రాలుంటాయండి. ఒక రంధ్రంలో నుంచి మనకి వారాహి అమ్మవారి ముఖం కనిపిస్తుంది. వేరొక రంధ్రం నుంచి అమ్మవారి పాదాలు కనిపిస్తాయండి. లాస్ట్ టైమ్ మేమొచ్చినప్పుడు 2 రంధ్రాల్లోంచి అమ్మవారిని చూసాము. కానీ ఈసారి ఎందుకో తెలీదండి. ఒక రంధ్రంలో నుంచి మాత్రమే చూపించారు. అంటే వారాహి అమ్మవారి తల భాగం మాత్రమే చూపించారనమాట. ఇంకొక రంధ్రం ఎందుకు క్లోజ్ చేశారో నాకు సరిగా తెలీదు. ఈ వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు పైన మెట్లుంటాయండి. చాలా మెట్లుంటాయి. అవి ఎక్కడానికి, దిగడానికి అత్తమ్మ అయితే చాలా ఇబ్బంది పడ్డారండి. అర్జున్, హరి ఇద్దరూ చాలా జాగ్రత్తగా అత్తమ్మని మెట్లన్నీ ఎక్కించారు. అండ్ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దింపారనమాట. వారాహి అమ్మవారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి.
లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనిక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర శారీస్ కూడా తీసుకున్నాను. కాటన్ శారీస్ తీసుకున్నానండి. మనకి కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర అమ్మవారికి సమర్పించిన చీరలు అమ్ముతారు అని చెప్పాను కదండీ! అదే విధంగా ఈ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా మనకి శారీస్ ఇస్తారండి అడిగితే గనక. అదే విధంగా కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం దగ్గర కూడా మనకి అమ్మవారికి సమర్పించిన చీరలు అడిగితే గనక ఇస్తారండి. సో, వాళ్ళకి కొంత మనీ ఇస్తే గనక అండ్ అక్కడ కూడా మనకి చీరలు ఇస్తారనమాట. బయట షాపింగ్ చేయడం కుదరదు అని అనుకునేవారు దేవస్థానాల దగ్గర చక్కగా చీరలు తీసుకోవచ్చండి. మనకు నచ్చిన చీరలు వాళ్ళు చూపిస్తారనమాట. మనకు నచ్చిన చీర తీసుకోవచ్చు. ఇంకా వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బుజ్జి శివయ్య కనిపించారు. ఫోటో తీసుకుంటున్నాను. ఫోటో తీసుకోవాలి అంటే 20 రూపీస్ కావాలంటండి శివయ్యకి. 20 రూపీస్ ఇచ్చి ఫోటో తీసుకున్నాను. ఇంకిక్కడ ఈ బుజ్జి శివయ్య సాహి చేతుకున్న వాచ్ ఇమ్మని అడుగుతున్నారనమాట. మా సాహితి చెప్తుంది. మా డ్యాడీ 20 రూపీస్ ఇచ్చారు కదా! 20 రూపీస్‌తో వాచ్ కొనుక్కో అని హిందీలో చెప్పిందండి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే చాలా క్యూట్‌గా అనిపించింది నాకు. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారిని తప్పనిసరిగా దర్శించుకోవాలి అని చెప్పాను కదండీ! వారాహి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల శత్రు భయం, దుష్ట శక్తుల భయం ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయంటండి. ముఖ్యంగా కోర్టు కేసులతో బాధపడేవారు, అలాగే ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలి అని అనుకునేవారు కూడా ఎక్కువగా వారాహి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారంటండి. సో, అంత మహిమగల అమ్మవారనమాట కాశీ వారాహి అమ్మవారు. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారాహి అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వెళ్ళండి. ఒక ప్రత్యేకమైన ఆలయం అనమాట కాశీలోనే. ఎందుకంటే అమ్మవారు భూగర్భంలో ఉంటారు. మనం 2 రంధ్రాల్లోంచి అమ్మవారిని దర్శించుకోవాలి. ఉగ్ర వారాహి అమ్మవారనమాట. అండ్ తప్పనిసరిగా కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ వారాహి అమ్మ దర్శనం కూడా చేసుకుని వెళ్ళండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కిందకొచ్చి వేడివేడిగా మసాలా టీ అయితే తాగుతున్నామండి. ఇంకిక్కడ చల్లగా ఉంది కదా! టీ అయితే తాగామనమాట. ఇంకా అక్కడి నుంచి అలా ఘాట్లన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ వారాహి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్తే ఆహ్, మణికర్ణిక ఘాట్, లలిత ఘాట్ ఇవన్నీ వస్తాయండి. ఆహ్, మోడీ గారు కొత్తగా ఒక కారిడార్ నిర్మించారు అని చెప్పాను కదండీ! ఈ దశస్వమేధ ఘాట్ నుంచి ముందుకలా వెళ్తే మనకి లలిత ఘాట్ అని కనిపిస్తుందండి. సో, ఆ లలిత ఘాట్ నుంచి ఇంకా పైకి వెళ్తే గనక అదే మోడీ గారు కట్టించిన న్యూ కారిడార్ అనమాట. అక్కడి నుంచి మనం డైరెక్ట్ కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవచ్చు. కాశీలో దేవస్థానాలన్నీ కూడా చాలా సాధారణంగా ఉంటాయండి. అంటే మన సైడ్ ఉన్నట్టు పెద్ద పెద్ద గోపురాలు, దేవస్థానం ముందు ధ్వజస్తంభాలు ఇటువంటివి ఏమి ఉండవండి. మన సైడు ఇల్లులు ఎలా ఉంటాయో సాధారణంగా అలాగే ఉంటాయి. కాశీ విశాలాక్షి అమ్మవారి దేవస్థానం కానీ, ఈ వారాహి అమ్మవారి దేవస్థానం కానీ ఇల్లులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. సో, డోర్స్ అవి ఉండి అలాగే ఉంటాయి. అవి దేవస్థానాల్లాగా కనిపించవనమాట మనకి. ఇక్కడ దేవస్థానాలన్నీ కూడా అదే విధంగా సాధారణంగానే ఉంటాయి. ఇంకా ఈ ఘాట్లలో నుంచి మనం ముందుకలా వెళ్తూ ఉంటే ఈ విధంగా చిన్న చిన్న షాపులుంటాయండి. ఇక్కడ మనకి రుద్రాక్ష మాలలు, తులసి మాలలు, ఇటువంటివి దిష్టి తాడులు ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. పూసల దండలు ఇవి మనం ఏమైనా తీసుకోవాలి అనుకుంటే గనక తీసుకోవచ్చు. కాశీ వెళ్ళిన తర్వాత అందరూ కూడా గంగాజలం, అలాగే ప్రసాదాలు ఇవి కూడా అడుగుతూ ఉంటారు కదండీ! అంటే కాశీ వెళ్ళిన తర్వాత ప్రసాదాలు ఏవో ఒకటి తీసుకువెళ్తాం కదా! ఇంకా ప్రసాదాలు, గంగాజలం ఇవన్నీ కూడా మనకి ఈ ఘాట్లలో దొరుకుతాయండి. సో, తీసుకోవచ్చు కాశీ తాడులు ఇవన్నీ కూడా. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే కాశీ కారిడార్ ఉంటుందని చెప్పాను కదండీ! అక్కడి నుంచి మనం డైరెక్ట్ కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా! లాస్ట్ టైం మేము కాశీ వచ్చినప్పుడు ఆ రోజు హోలీ కదండీ! నెక్స్ట్ డే మార్నింగ్ వారాహి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ కారిడార్ నుంచి పైకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడిని మరొక్కసారి అంటే మేము వెళ్ళిపోయే ముందు కూడా దర్శనం చేసుకున్నామండి. అప్పుడు మేము 2 సార్లు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నామనమాట. ఇంకా ఈసారి కూడా రెండోసారి దర్శనం చేసుకుందాం అని అనుకున్నామండి. కానీ అత్తమ్మ మెట్లవి ఎక్కలేకపోతున్నారు కదండీ! లలిత ఘాట్ నుంచి పైకి మెట్లెక్కి వెళ్ళాలనమాట ఆ కారిడార్ మీదుగా. సో, మెట్లయితే చాలా ఉంటాయి. అవన్నీ అత్తమ్మ ఎక్కలేక ఇబ్బంది పడతారు కదండీ! అందుకనే వెళ్ళలేదు. కాశీలో మనం ఏమి కొంటున్నా సరే వాళ్ళు చెప్పిన రేటు కంటే కూడా సగానికి
సగం అడగాలండి. అంటే వాళ్ళు మనకి డబల్, త్రిబుల్ కూడా చెప్తూ ఉంటారనమాట. అందుకని వాళ్ళు చెప్పిన రేట్‌కి కాకుండా మనం సగానికి సగం అడగాలన్నమాట. కాశీలోనే కాదండి, మీరు యూపీలో ఎక్కడ షాపింగ్ చేస్తున్నా సరే బేరమాడి తీసుకోవాలనమాట. ఆహ్, ఉన్న రేట్ కంటే కూడా మనకి డబల్, త్రిబుల్ వేసే చెప్తూ ఉంటారిక్కడ. జనవరి 13 నుంచి ఇక్కడ కుంభమేళా జరుగుతుందండి. ప్రయాగ్‌రాజ్, కాశీకి ముందుంటుందండి ప్రయాగ్‌రాజ్. అక్కడ గంగా, యమున, సరస్వతి 3 పాయలు ఉంటాయి. సో, అక్కడ చాలామంది ప్రయాగ్‌రాజ్ వచ్చిన తర్వాత కాశీయాత్ర చేసుకుంటూ ఉంటారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి ఈ కుంభమేళా నిర్వహిస్తారంటండి. 45 రోజుల పాటు కుంభమేళా ఉంటుందంట. ఆహ్, జనవరి 13 తర్వాత ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుందండి. కాశీలో గాని, ప్రయాగ్‌రాజ్‌లో కానీ చాలా క్రౌడ్ ఉంటుంది. ఆల్రెడీ ట్రైన్ టికెట్సు, ఫ్లైట్ టికెట్సు ఇవన్నీ కూడా బుక్ అయిపోయాయంటండి. సో, అవేవి కూడా ఖాళీ లేవంట. అంత బాగా ఇక్కడ కుంభమేళా నిర్వహిస్తారు. ఈసారి కుంభమేళాకి 2,00,00,000 మంది వస్తారు అని అంచనా ఉందంటండి. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈసారి కుంభమేళా చాలా భారీ ఎత్తున చాలా బాగా నిర్వహిస్తారంటండి. సో, ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మేము కాశీలో ఎక్కువగా తిన్న ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఈ జామకాయలేనండి. కాశీలో జామకాయలు ఇక్కడ చాలా బావున్నాయన్నమాట. అవి హైబ్రిడ్ అనుకుంటా. ఎంత స్వీట్‌గా ఉన్నాయో. నిన్న కూడా మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంకా ఆకలి వేస్తే ఎక్కువగా జామకాయలే తీసుకున్నామండి. ఈ ప్లేట్ ఉంది కదా! ఇది 20 రూపీస్ అనమాట. చాలా స్వీట్‌గా చాలా బావున్నాయి. ఇంకెక్కడ కనిపిస్తే అక్కడ ఈ జామకాయలు తీసుకుంటున్నాము. ఇంకా ఈ ఘాట్‌లోనే ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక చోట ఇడ్లీలు కూడా కనిపించాయండి. ఇంకా అందరం బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశాము. అమ్మ, అత్తమ్మ బ్రేక్‌ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి కదండీ! అందుకని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి జామకాయలు తింటూ అలా ఘాట్లలో నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. ఇది లలిత ఘాట్ అండి. ఈ లలిత ఘాట్ చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. 19వ శతాబ్దంలో నేపాల్ రాజు ఈ ఘాట్‌ని నిర్మించారంటండి. చూసారు కదా! అప్పటి కట్టడం అనమాట. పైన నేపాల్ మందిరం కూడా ఉందంటండి. రాజమందిరం అవన్నీ కూడా ఉంటాయంట. సో, లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా ఆ మందిరానికి అవి మేము వెళ్ళలేదు. ఇప్పుడు కూడా చూడలేదండి. ఆ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలి కదా! అందుకని ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి చాలా బావుంటుందండి. చాలామంది ఇక్కడ ఫోటోస్ తీసుకుంటారు. కూర్చొని చాలా టైమ్ స్పెండ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ ఘాట్ చాలా విశాలంగా ఉండటం మాత్రమే కాదండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందనమాట. ఇంకా ఆ గంగా నది నుంచి చల్లని గాలి వస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఇక్కడ చాలామంది కూర్చొని సేద తీరుతూ ఉంటారు. మేము కూడా ఇక్కడ చాలా టైమ్ స్పెండ్ చేశామండి. ప్రశాంతంగా చాలా సేపు కూర్చున్నాము. ఇంకా ఈ ఘాట్ నుంచి ముందుకు వస్తే మనకి కాశీ కారిడార్ వస్తుంది. ఇప్పుడు మీకు పైకి మెట్లు కనిపిస్తున్నాయి కదండీ! అదే కాశీ కారిడార్ అనమాట. మనం పైకి వెళ్తే కాశీ విశ్వేశ్వరుడి దర్శనం ఉంటుంది. పైన కొన్ని హోటల్స్ ఉంటాయి. వీఐపీ రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. పైకైతే మేము వెళ్ళలేదు. ఇంకా ఈ కాశీ కారిడార్ నుంచి ముందుకు వెళ్తే మనకి కాశీ మహాశ్మశానం మణికర్ణిక ఘాట్ వస్తుందండి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మణికర్ణిక ఘాట్‌ని కూడా దర్శించుకుని వెళ్ళండి. ఆ కాశీ విశ్వేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన ఘాట్ ఈ మణికర్ణిక ఘాట్ అండి. ఆ మహాశివుడు ఎక్కువగా ఈ మణికర్ణిక ఘాట్‌లోనే ఉంటాడు అని సో, అందరూ నమ్ముతూ ఉంటారు. ఇది మణికర్ణిక ఘాట్ అండి. అయితే ఇక్కడ ఏవో కన్‌స్ట్రక్షన్ పనులవి జరుగుతున్నాయన్నమాట.
లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ మణికర్ణిక ఘాట్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. సో, పాత వీడియోస్‌లో ఒకసారి చెక్ చేయండి. ఇంకా మణికర్ణిక ఘాట్ లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ 24 గంటలు శవదహనాలు జరుగుతూ ఉంటాయండి. ఈ మణికర్ణిక ఘాట్‌లో కాష్టం ఆరిపోతే ప్రపంచం అంతమైపోతుందంటండి. నిరంతరం 24 అవర్స్ ఇక్కడ శవదహనాలు జరుగుతూనే ఉంటాయి. కాశీలో చనిపోయిన వారికి మాత్రమే కాకుండా కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయిన వారికి కూడా ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటారండి. కాశీలో 2 శ్మశానాలున్నాయి. ఒకటి ఈ కాశీ మహాశ్మశానం మణికర్ణిక ఘాట్. రెండవది హరిశ్చంద్ర ఘాట్ అండి. అక్కడ కూడా నిరంతరం దహన సంస్కారాలనేవి జరుగుతూ ఉంటాయి. ఈ మణికర్ణిక ఘాట్‌లో శ్మశాన శివయ్య ఆలయం కూడా ఉంటుందండి. సో, ఆలయం లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు. ఈ మణికర్ణిక ఘాట్‌లో మధ్యాహ్నం 12 గంటలు ఆ టైంకి స్నానం చేయడానికి చాలామంది వస్తూ ఉంటారండి. ఆ టైంలో ఈ ఘాట్‌కి ముక్కోటి దేవతలు స్నానానికి వస్తారు అని ఒక నమ్మకమండి. అందుకని ఆ టైంలో చాలామంది ఇక్కడ స్నానం చేయడానికి, పుణ్యస్నానం ఆచరించడానికి వస్తూ ఉంటారు. ఇంక మేము మణికర్ణిక ఘాట్ చూసిన తర్వాత బోట్ షికార్ చేశామండి. ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా బోట్ షికార్ అన్నీ చేసుకొని వచ్చేసరికి 1:30 అయిపోయింది. మేము ఇంకా రూమ్‌కొచ్చి రూమ్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్ రైల్వే స్టేషన్‌కైతే బయలుదేరుతున్నామండి. మేము మార్నింగ్ కొంచెం హడావిడిగా వెళ్ళిపోయాం కదండీ! 4:35 ఆ టైంకే రూమ్ నుంచి వెళ్ళిపోయాం కదా! ఇంకా ఆ టైంలో ఇక్కడ అందరూ పడుకుంటారు కదండీ! భోజనం ప్రిపేర్ చేయండి అని చెప్పి వెళ్ళడం మర్చిపోయామండి. అందుకని వీళ్ళు మాకైతే భోజనం ప్రిపేర్ చేయలేదు. ఇంకిక్కడ చాలా నిత్య అన్నదాన సత్రాలు ఇవన్నీ ఉంటాయండి. ఈ గల్లీ లోపలే. కానీ ఇంకిప్పుడు సత్రాలకు వెళ్తే లేట్ అయిపోతుందేమో అని ఇంకా ఏదైనా ఒక హోటల్‌లో భోజనం చేసి వెళ్దాము అని ఇంకా రైల్వే స్టేషన్‌కైతే బయలుదేరిపోయాము. మా ట్రైన్ 4:30కండి. ఝాన్సీ డైరెక్ట్ ఝాన్సీ నెక్స్ట్ డే మార్నింగ్ 6:00కి వెళ్తామనమాట. ఇంకా 4:30కైతే 1:30 ఆ టైంకే బయలుదేరిపోతున్నామండి. ఎందుకంటే భోజనాలవి చేయాలి కదా! పిల్లలకి తినిపించాలి. ఇంకా లేట్ అవుతుంది కదా! ఇంక అందుకని ఇంకా మేము రైల్వే స్టేషన్‌కైతే స్టార్ట్ అయిపోయాము. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బోట్ షికారు కూడా చేయండి. కాశీలో మొత్తం 84 ఘాట్లుంటాయండి. అన్నీ మనం తిరిగి చూడాలి అంటే అవ్వదు కదండీ! సో, మనం బోట్ ఎక్కితే గనక 84 ఘాట్లు కాదు కానీ కొన్ని ఘాట్లయితే తిప్పి చూపిస్తారనమాట. ఆ బోట్ షికారు కూడా మనకి ఒక మంచి అనుభూతినిస్తుందండి. అంటే కాశీ మొత్తం చూసాము అనే అనుభూతి ఉంటుందనమాట మనకి. చాలా బావుంటుందండి బోట్ షికార్. చాలా ఆహ్లాదకరంగా, మనసు ప్రశాంతంగా, మనసు నిండిపోతుందనమాట. కాశీ మొత్తం మేము చూసాము అనే అనుభూతయితే ఉంటుంది. సో, తప్పనిసరిగా బోట్ షికారు కూడా చేయండి. మేము బోట్ షికారు చేసిన తర్వాత కొంచెం షాపింగ్ కూడా చేశామండి. మా సాహితమ్మ హ్యాండ్ బ్యాగ్ కావాలి అంది. ఆ హ్యాండ్ బ్యాగ్ కోసం మమ్మల్ని మార్కెట్ మొత్తం తిప్పేసిందనమాట. కాశీ మొత్తం తిప్పేసింది. ఆహ్, సాహితమ్మకి హ్యాండ్ బ్యాగు, బ్యాంగిల్స్ అలాగే ఇంటి దగ్గర వాళ్ళకి కూడా కొన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. సో, అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా లాంగ్ వీడియో అయిపోతుంది కదా! 20 మినిట్స్ దాటేసింది. మరీ లాంగ్ వీడియో పెట్టినా కూడా చూడ్డానికి మీకు కూడా బోర్ కొడుతుంది కదండీ! సో, అందుకని ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. భోజనాలు చేసిన తర్వాత మేము రైల్వే స్టేషన్‌కైతే బయలుదేరిపోయామండి. సో, ముందు ఆటోలో అర్జున్, అమ్మ, అత్తమ్మ, సత్య వెళ్తున్నారు. ఇంకా నేను సాహితి హరి బైక్ పైన వెళ్తున్నామండి. చెప్పాను కదా! హరి బైక్ తీసుకొచ్చాడు అని. ఇంక మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గరైతే దింపాడండి. మాకు హరి చాలా హెల్ప్ చేశాడు. వారాహి అమ్మవారి టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు అత్తమ్మని చాలా జాగ్రత్తగా మెట్లెక్కించడం, సో, దించడం ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేశాడనమాట. ఇంక మమ్మల్ని రైల్వే స్టేషన్‌కి తీసుకొచ్చి సో, ట్రైన్ కూడా ఎక్కించాడండి. రైల్వే స్టేషన్‌కొచ్చిన తర్వాత మేము ఊహించని సంఘటనైతే జరిగిందండి. చాలా షాక్‌లో ఉండిపోయాము అందరం. కొంతసేపటికి తేరుకున్నామండి. ఏం జరిగింది? ఏంటి? అనేది. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. కాశీ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. ఇంకా ఆ కాశీ విశ్వేశ్వరుడిని, కాలభైరవుడిని తలుచుకుంటూ కాశీ నుంచి ఇంక మేము ఝాన్సీకైతే బయలుదేరామండి. ఆ కాశీ విశ్వేశ్వరుడి మహిమ ఈరోజు నేను చూశానండి. కాశీ విశ్వేశ్వరుడిని మనం నమ్మితే గనక, నమ్మకంతో ఆయన్ని మనం స్మరిస్తే గనక ఆయన మనతోనే ఉంటాడు అనేది ఈరోజు నేను నా
కళ్ళతో చూశానండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకూడదు అని అనుకున్నాం కానీ, నేను ఆ కాశీ విశ్వేశ్వరుడి మహత్యం మీ అందరికీ చెప్పాలి అని అనుకుంటున్నానండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో తప్పకుండా చెప్తాను. ఇంకిక్కడ మేము ఝాన్సీ అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6:00కి మేము ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో అయితే దిగి సేఫ్‌గా ఇంటికైతే వచ్చేసామండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.